హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో పెట్టక చాలా రోజులైతే అవుతుంది. అయితే ఈరోజు ఒక స్మాల్ సైజ్ బ్లౌజ్ అన్నమాట. కటింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది క్లియర్‌గా చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే నేను ఎలా కటింగ్ చేస్తున్నాను అన్నది మీకు ఏమి కూడా అర్థం కాదు. సో, వీడియోనైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోని ఎక్కువ లాగ్ చేయకుండా కటింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, చూడండి, ఎప్పుడు కూడా ఫస్ట్ మన మెథడ్ ప్రకారం హ్యాండ్సే కట్ చేస్తాము. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయడం కోసం నేను క్లాత్‌ని అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నానన్నమాట. దీన్ని నీట్‌గా ఫస్ట్ ఐరన్ చేసుకోండి. తడుపుకొని ఐరన్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోల్డింగ్ వైపు ఏంటంటే క్లాత్లు రెండు ఈక్వల్ గా ఉన్నట్లుగా చూడండి. అంటే ఒకటి ఎక్కువ వాటి ముందుకి వెనక్కి ఉందనుకోండి, మనకి ఫినిషింగ్ అన్నది అంత నీట్ గా రాదనమాట. సో, చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకోండి. అండ్ ఫోల్డింగ్ వైపున కరెక్ట్ గా ఉందో లేదో అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కింద వైపున హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని నీట్ గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. అందుకోసం ఆది బ్లౌజ్ ని తీసుకొని ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ నుండి ఈ కింద వరకు కూడా 5.5 ఇంచీలు వచ్చిందనమాట. మనం ఖర్చుతో కలిపి 6.5 ఇంచీలు అయితే తీసుకోవాలి. కింద వైపున 1/2 ఇంచు, పై వైపున 1/2 ఇంచు కలుపుకొని 6.5 ఇంచులకి అయితే మార్క్ చేశాను. సేమ్ ఇదే మార్కింగ్ ని కొంచెం డిస్టెన్స్ లో అయితే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకుంటూ స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద వైపున ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అనేది చెక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా ఈ హ్యాండ్ ఇలా పెట్టుకొని మనం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. సో, కింద వైపున అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోండి. సో, ఇలా పెట్టుకోండి. లేదు మాకు ఇలా తెలియదు అనుకుంటే రాంగ్ సైడ్ అయినా చెక్ చేసుకోవచ్చు. మీరు రెండు వైపులా కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో, ఇలా ఈ జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ పక్క నుండి చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా 7.6 ఇంచెస్ అలా వచ్చింది. ఏదైనప్పటికీ కూడా ఇది 7 నుండి 8 మధ్యలో ఉందన్నమాట ఆర్మ్ లూజ్ అనేది. ఒకసారి బ్యాక్ సైడ్ ని కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది చూపిస్తాను మీకు. సో, బ్యాక్ సైడ్ నుండి ఆర్మ్ లూజ్ చెక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం బ్యాక్ సైడ్ నుండి అయినా సరే, లేదంటే ఫ్రంట్ నుండి అంటే రైట్ సైడ్ నుండి మనం చెక్ చేసుకున్నా సరే, ఇలా బ్యాక్ పార్ట్ లోనే మనం ఆర్మ్ లూజ్ అన్నది మెజర్ చేసుకోవాలి. సో, చూడండి, ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ సైడ్ నుండి ఇలా చెక్ చేసుకుంటూ ఇలా రావాలి. ఒకసారి క్లియర్ గా చూపిస్తాను. సో, చూడండి, ఇలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. ఇలా చెక్ చేసేటప్పటికి అంటే ఇక్కడ మనకి ఒక సైడ్ 8 ఇంచెస్ వచ్చింది. ఇంకొక సైడ్ కూడా చెక్ చేద్దాం. ఇందాక మనం ఫ్రంట్ నుండి చెక్ చేసేటప్పుడు అంటే రైట్ సైడ్ నుండి చెక్ చేసేటప్పుడు 7.5 ఇంచీలు మాత్రమే వచ్చింది కదా. ఇటు సైడ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇలా పెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా. ఇటువైపు 7.5 వచ్చింది. సో, ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా కుట్లు అన్నవి వేసారనమాట, అందువల్ల మనకి అలా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ 7 నుండి 8 మధ్యలోనే ఉంది. 3 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ అనేది. సో, ఇక్కడ కూడా అంతే, హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచులకి అయితే మార్క్ చేశాను.
ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా ఇలా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పై మార్కింగ్ నుండి కింద మార్కింగ్ కి మనకి అక్కడ 7.5 ఒకటి వచ్చింది, 8 ఒకటి వచ్చింది. నేను ఇక్కడ 7.9 ఇంచెస్ కి అయితే మార్కింగ్ అన్నది చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే మార్క్ చేశాను. ఇప్పుడు చూడండి ఇలా లైన్స్ అన్నవి డ్రా చేస్తున్నా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ లో ఇలా టేప్ ని స్ట్రైట్ గా పెట్టి హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ అన్నది ఇలా పైకి లైన్ లో డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ అయితే వచ్చింది మనకి. సో ఈ ఎల్ షేప్ లో కార్నర్ నుండి 1.5 ఇంచీకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోవాలి. ఇక్కడ ఏ సైజ్ అయినా సరే 1 ఇంచ్ కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏ సైజ్ అయినా 1 ఇంచ్ కి మార్క్ చేసాం కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ ని యూజ్ చేసి ఇలా జస్ట్ ఈ లైన్ ఈ మార్కింగ్ కి టచ్ అయ్యేటట్లుగా ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇలా ఒక మార్కింగ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మన వైపుగా ఒక 1 ఇంచ్ కి అన్నది మార్కింగ్ చేసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ ఇంటూ సింబల్ లో వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కి డౌన్ కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ ని యూజ్ చేసి ఇలా కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ లో ఒక టక్ పాయింట్ అయితే ఇస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ కూడా ఒక టక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ లోతుగా ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక టక్ ఇచ్చామనుకోండి, ఏది ఫ్రంట్ కి వస్తుందో ఏది బ్యాక్ కి వస్తుందో అనేది తెలుస్తుంది. చూసారా ఇక్కడ పర్ఫెక్ట్ గా ఐబ్రో షేప్ అయితే వచ్చింది. ఇలా ఎప్పుడైతే వస్తుందో మనకి హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్లే. సో ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇక్కడ మనకి సింగిల్ ఫోల్డింగ్ అయితే సరిపోతుంది. ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి, ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున హెచ్చు తగ్గులు ఏమి కూడా లేకుండా ఇలా నీట్ గా సర్దుకోవాలి. బ్లౌజ్ లైనింగ్ తీసినైతే ఇప్పుడు కింద వైపున స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇలా మీకు స్ట్రైట్ గా కనుక లైన్స్ రాలేనట్లయితే ఇక్కడ మీరు ఇదే ప్లేస్ లో ఎల్ స్కేల్ అయినా యూజ్ చేసుకోండి. ఎల్ స్కేల్ కనుక యూజ్ చేసినట్లయితే నీట్ గా స్ట్రైట్ గా వస్తుంది లైన్ అయితే. నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి పర్లేదు. సో ఎవరికైనా స్ట్రైట్ లైన్స్ రాకపోతే అదొకసారి ట్రై చేయండి. ఇప్పుడు కింద వైపున అయితే ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేస్తాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ లో బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం చూడండి ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్ గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కింద వరకు కూడా దీని యొక్క హైట్ అయితే చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఎగ్జాక్ట్ గా 14 ఇంచీలు అయితే ఉందన్నమాట. సో 14 ఇంచీలకి మనం ఖర్చుతో కలిపి 15 ఇంచీలకి అయితే మార్క్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా ఇక్కడ 15 ఇంచీలకి అయితే ఒక మార్క్ అనేది చేశాను. అండ్ కొంచెం డిస్టెన్స్ లో ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను ఎగ్జాక్ట్ గా వచ్చిందో లేదా అనేది. ఓకే, కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 7.9 ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకున్నాము. సో ఇక్కడ మనం 7.9 ఇంచెస్ కి 1 ఇంచ్ అన్నది యాడ్ చేయాలి. అప్పుడు మనకి 8.9 ఇంచెస్ అవుతుంది. సో ఈ 8.9 ఇంచెస్ ని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇది మనకి 1 సైడ్ చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట, 8.9 ఇంచెస్ అన్నది. సో ఇలా మనం మార్క్ చేసుకుంటే మాక్సిమం సరిపోతుంది బ్లౌజెస్ అందరికి కూడా. ఎక్కడో మనకి రేర్ కేసెస్ లో కొంచెం అటు ఇటు కావచ్చు, కానీ మాక్సిమం ఇలా సరిపోతుంది. ఇక్కడ చూడండి పై వైపును కూడా అంతే, సేమ్ 8.9 ఇంచెస్ కి ఒక మార్కింగ్, అండ్ అలానే ఖర్చు కోసం 2 ఇంచులు. ఈ మిడిల్ లో కూడా ఇంతే, 8.9 ఇంచెస్ కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఎందుకు ఇలా మార్క్ చేశానంటే మనకి అటు ఇటు కాకుండా స్ట్రైట్ గా లైన్స్ వస్తాయి కదా, ఇలా మార్క్ చేసుకుంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలా మార్కింగ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. సో ఇలా మార్క్ చేసుకున్నాను కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది స్మాల్ సైజ్ అనమాట. ఎప్పుడైతే ఆర్మ్ లూజ్ 7 నుండి 8 మధ్యలో వస్తుందో ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్. స్మాల్ సైజ్ బ్లౌజ్ కి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులకి మార్క్ చేశాను. నెక్ వచ్చేసరికి 2 ఇంచులకి మార్క్ చేశాను. అండ్ ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఎంత అయితే మార్క్ చేస్తామో దానికన్నా ఒక 1/2 ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ చంక డౌన్ అన్నది. సో ఇలా కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. ఈ మార్కింగ్ అనేది ఎగ్జాక్ట్ ఇక్కడ నుండి చెక్ చేసేటప్పుడు 5 ఇంచెస్ ఉన్నట్లుగా చూసుకోండి. సో ఇలా ఒక మార్కింగ్ చేశాం కదా, అండ్ ఇక్కడ కూడా 5.5 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎల్ షేప్ వస్తుంది మనకి ఇక్కడ. ఈ ఎల్ షేప్ ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని యొక్క హైట్ ఎంత ఉందో అన్నది మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ గా 4.5 ఇంచులు అయితే వచ్చింది. నేను ఖర్చుతో కలిపి 5 ఇంచులకి పెట్టుకుంటున్నాను అనమాట, సరిపోతుంది. అండ్ పైన వచ్చేసరికి మనం 2 ఇంచులకి పెట్టాం కదా, కిందన 2.5 ఇంచులకి పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల రౌండ్ అన్నది పర్ఫెక్ట్ గా తిరుగుతుంది. ఇక్కడ ఈ కస్టమర్ అయితే జస్ట్ మనకి మోడల్ ఏం లేకుండా నార్మల్ గా సింపుల్ గా స్టిచ్ చేసేమన్నారు అనమాట. అందుకోసం అని ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకుంటాం. ఒకవేళ మనకి ఎటువంటి డిజైన్స్ కావాలనుకున్నా సరే ఈ లోపలే మనం డిజైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇలా రౌండ్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇంతే, ఇక్కడ ఒక రౌండ్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున నెక్ సైడ్ ను ఒక 1/4 ఇంచ్ డౌన్ మార్క్ చేసి ఈ షోల్డర్ లోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆర్మ్ లూజ్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిందో లేదో అన్నది చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యింది. అండ్ అలానే మనకి నెక్ కూడా కరెక్ట్ గా వచ్చిందో లేదో అన్నది చెక్ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టి ఇలా పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇది వచ్చేసరికి మనకి వి షేప్ లా వచ్చింది కాబట్టి కొంచెం బ్రాడ్ అన్నది ఎక్కువ ఇచ్చుకున్నారు. మనకి నార్మల్ గా రౌండ్ నెక్ అయితే సరిపోతుంది. అండ్ మనకి ఇలా ఇంతవరకు కూడా వస్తుంది అనమాట. ఇది ఇంకా మనకి ఖర్చు కోసం ఇగోండి, ఇదంతా ఖర్చులోకి వెళ్ళిపోగా మనకి బ్రాడ్నెస్ అనేది కొంచెం పెరుగుతుంది. సో ఇప్పుడు మొత్తం ఇక్కడ కింద వైపున డాట్స్ కూడా మార్క్ చేసేద్దాం. స్మాల్ సైజ్ కి ఏ విధంగా అన్నది చూద్దాం. ఇది ఓన్లీ స్మాల్ సైజ్ కోసమే కాదండి, ఏ సైజ్ కైనా మనం మాక్సిమం ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టేప్ అయితే ఇలా స్ట్రైట్ గా పెట్టి హాఫ్ గా ఫోల్డ్ చేశాను. ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. సో ఇక్కడ చాలా మంది చేసేది ఏంటంటే ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఇలా అంచనాగా పెట్టేస్తుంటారు. అలా కాకుండా
కరెక్ట్ గా ఈ టోటల్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ 15 ఇంచీలు కదా, సో 15 ఇంచీలని ఆఫ్ చేసుకోండి. 7.5 ఇంచీలు అయితే వచ్చింది. మరలా ఆఫ్ చేసుకోండి. పావు తక్కువ 4 ఇంచీలు వచ్చింది. ఇక్కడ మనకి డాట్ యొక్క హైట్ అయితే పావు తక్కువ 4 ఇంచీలు అనమాట. ఈ పావు తక్కువ 4 ఇంచీలకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా నీట్ గా ఇది ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగ్ అయితే. ఈ రోజు ఓన్లీ స్మాల్ సైజ్ బ్లౌజ్ కోసమే చెప్తున్నాను అనమాట. ఒక్కొక్క సైజ్ కి ఒక్కొక్కలా ఉంటుంది. అన్ని ఒక వీడియోలో చెప్పాలి అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. చెప్పడానికి నాకు కన్ఫ్యూజ్ గానే ఉంటుంది అండ్ వినేటోళ్ళకి ఇంకా కన్ఫ్యూజ్ గా ఉంటుంది అనమాట. అలా కాకుండా రోజుకొక సైజ్ కి నేర్చుకోండి. ఎక్కడ ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాం అన్నది నోట్ చేసుకుంటే డెఫినెట్ గా వచ్చేస్తుంది. సో ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది అండ్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయగా ఉన్న క్లాత్ లోని బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా ఉన్న క్లాత్ లోని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కి వచ్చేసరికి మనం క్రాస్ కటింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో క్రాస్ కటింగ్ కోసం మనం ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్ గా పెట్టుకున్న తర్వాత మొత్తం ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దీని ఆధారంగా మనం మొత్తం అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ప్రతి ఒక్క పాయింట్ కూడా ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నానో అన్నది చూస్తే మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇలా నీట్ గా అండ్ ఈ కింద వైపును కూడా సేమ్ ఇదే విధంగా ఈ సైడ్ కూడా. అండ్ ఇక్కడ మనం నెక్ షేప్ ఏమి కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ అన్నది పైకి ఉంటుంది, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి డౌన్ కు ఉంటుంది అనమాట. డీప్ ఎక్కువ ఉంటుంది కదా, మనకి ఫ్రంట్ నెక్ అయితే అంత డీప్ ఏమీ ఉండదు అనమాట. సో అందుకోసమని సో ఇక్కడ చూడండి మనకి కర్వ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యిందో ఇక్కడ ఒక మార్కింగ్ అండ్ ఈ మిడిల్ లో ఒక మార్కింగ్, ఈ కర్వ్ ఎండ్ అవుతున్న దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు 1/2 ఇంచ్ లోపలికి అయితే మార్క్ చేసుకోవాలి. మనం ఈ కర్వ్ని కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కొంచెం లోతుగా వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ చేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ లో టోటల్ హైట్ 15 ఇంచీలు కదా, 15 ఇంచీల్లో 1.5 ఇంచ్ అన్నది మనం ఇక్కడ మైనస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు ఒక ఐడియా కోసం ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసాను. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతావన్నీ కూడా ఆది బ్లౌజ్ ప్రకారం మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ నెక్ డీప్ అన్నది చెక్ చేసుకుందాం. నెక్ డీప్ చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్ లో ఊక్సులు పట్టి ఉంటుంది కదా, ఊక్సులు పట్టి దగ్గర నుండి ఇలా టేప్ ని స్ట్రైట్ గా పెట్టి స్కేల్ ని అడ్డంగా పెట్టుకోండి. ఇలా అడ్డంగా పెట్టుకుంటే మనకి దీని యొక్క డీప్ ఎంత ఉందో అన్నది ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా 6 ఇంచీలు అయితే వచ్చింది. సో 6 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్ గా అండ్ ఇక్కడ కూడా ఇలా అడ్డంగా కలిపేసుకున్నాను. కలుపుకొని ఇక్కడ కర్వ్ స్కేల్ తో రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ కర్వ్ స్కేల్ తో ఇలా కర్వ్ అయితే డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం
ఊక్సిల్ పట్టి యొక్క ఇక్కడ నుంచి ఎంత వరకు ఈ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇంతవరకు నాకు 3 ఇంచీలు వచ్చింది కదా, 3 ఇంచీలకు గాను ఇక్కడ మనం 1.5 ఇంచ్ అన్నది ప్లస్ చేసుకోవాలి, అంటే కలుపుకోవాలన్నమాట. మనకి ఇక్కడ 4.5 ఇంచీల వరకు కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి కింద వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, అండ్ అలానే మిడిల్ లో డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ కోసం అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ ను కూడా మనం ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఈ ఇంతవరకు కూడా 5.5 ఇంచీలు అయితే వచ్చింది. మీరు గమనించినట్లయితే ఆల్రెడీ మనం పై వైపున ఖర్చుతోనే తీసుకున్నాం కాబట్టి మనం కింద వైపున ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాట్ అనేది ఎక్కడితో స్టార్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. 3.5 ఇంచీలకి అయితే ఉంది. సో ఇక్కడ నేను 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇలా చేసిన తర్వాత దీని యొక్క విడ్త్ ఎంత ఉందో అన్నది చూస్తున్నాను. మెయిన్ డాట్ విడ్త్ సో 1.5 ఇంచ్ ఉందన్నమాట. అంటే డబుల్ చేసుకోవాలి, అది మనకి ఫోల్డింగ్ మీద ఉంది కదా. సో 1.5 ఇంచ్ ఉంది, ఇక్కడ మనం 3 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, స్కేల్ తో జస్ట్ ఈ మార్కింగ్ కి కలిసేటట్లు ఇలా ఒక లైన్, అండ్ ఇటు కలిసేటట్లుగా ఇటు ఒక లైన్, ఇక్కడ జస్ట్ లైట్ ఇలా కొంచెం కరువులో అయితే తీసుకోండి. ఇంతేనండి, మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మొత్తము కూడా మార్కింగ్ చేసుకోవడం అయితే పూర్తయింది. ఇప్పుడు మొత్తం అంతా ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీద నీట్ గా కటింగ్ చేసుకోవాలి. సో జస్ట్ ఇలా తాళ్ళు తిప్పుతున్నాను అనమాట, కటింగ్ చేయడానికి వీలుగా ఉండడం కోసం. సో ఇక్కడ మనం లోతుగా మార్కింగ్ చేసాం కదా, ఈ లోతుగా ఉన్న దగ్గర నుండి కటింగ్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ లో లోతు అనమాట. లోతు తీయడం మాత్రం కంపల్సరీ, లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో ఉబ్బులు అవి రావడం జరుగుతుంది. సో ఇలా కట్ చేయడం చేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ లోతు తీసామన్న ఒక ఐడియా కోసం జస్ట్ ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి. లేదు అనుకుంటే మనకి గుర్తుంటుంది అంటే అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ గా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు షేప్ బెల్ట్లు ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది చూద్దాం. సో షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం ఇప్పుడు ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇది కిందన వచ్చేసరికి మనం హెమింగ్ పట్టీ కోసం వాడుకోవచ్చు బ్యాక్ పార్ట్ లో. సో ఇప్పుడు దీని యొక్క మీకు అంచనా ఎంత పెట్టుకోవాలన్నది తెలియకపోతే మాత్రం జస్ట్ ఇలా పెట్టేసుకోండి, ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంత. లేదు అంటే కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది, మనకి కంప్లీట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత సైడ్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో దీని యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేద్దాం. ఇక్కడ 3 ఇంచీలు వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఖర్చుతో కలిపి 4 ఇంచీల వరకు మార్కింగ్ అన్నది చేస్తున్నాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ నాకు 2.25 ఇంచీలు అయితే వచ్చింది. ఇక్కడ నేను ఖర్చుతో కలిపి 3.25 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. అంటే అక్కడ ఎంత అయితే ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఖర్చుకి మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు జస్ట్ ఇలా లైట్ గా డ్రా చేసేయడమే. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నీట్ గా కింద వైపును కూడా కట్ చేస్తాను. ఇది హెమింగ్ అనుకున్నాను కానీ పొరపాటున కట్ చేస్తాను, పర్లేదు నేను జాయిన్ చేసేస్తాను. జస్ట్ నీట్ గా ఈ షేప్ బెల్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కటింగ్ చేసుకోవాలి.
అండ్ ఇవి వచ్చేసరికి మనకి హెమింగ్ కి బ్యాక్ పార్ట్ లో సరిపోతుంది. సో ఇక్కడ నేను క్రాస్ పీసులు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ప్రతిదీ కూడా కటింగ్ లోనే మనం కటింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ అన్నది. సో నేను ప్రతిదీ కూడా ఇలా కటింగ్ లోనే చేసుకుంటాను. మళ్ళీ దీనికోసం సపరేట్ గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా లేదని అవసరం ఉండదు. ఇది పీస్ అన్నది కొంచెం చిన్నదయ్యింది, సో అక్కడతోనే అది కటింగ్ అయితే చేసేస్తాను. సో చూసారు కదా, క్రాస్ పీసులు కూడా కట్ చేసేసాను. సో 1 ఇంచ్ అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎక్కువ కట్ చేసినా మనం మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్లు అండ్ బ్యాక్ సైడ్ నడుము కోసం హెమింగ్ పట్టి, అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండ్ అలానే బ్యాక్ పార్ట్. ఇవి వచ్చేసరికి హ్యాండ్స్. ఇలా ప్రతిదీ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ దీని ఒరిజినల్ క్లాత్ వచ్చేసరికి నేను నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో అయితే కటింగ్ చేస్తాను. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.